చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మాట అన్నారు. ఏ స్థాయిలో కూడా వైకాపా నేతలతో సంబంధం పెట్టుకోవద్దు. గతంలో కూడా అన్నారు. ఈ మాట మళ్ళీ రిపీట్ చేశారు. ఇక్కడ ఒక పాయింట్ ఏమిటంటే, వైకాపా నేతలు నేరుగా కూటమి పార్టీలో చేరితే అప్పుడు ఏంటి పరిస్థితి? ఎన్నికల ముందు చేరారు, ఎన్నికల తర్వాత కూడా చేరుతున్నారు. టీడీపీలో చేరారు, జనసేనలో చేరారు, బీజేపీలో చేరారు, ఇంకా చేరతారు కూడా భవిష్యత్తు. అంటే నేతలు డైరెక్ట్గా ఆయా పార్టీలో చేరితే పర్వాలేదు, కానీ కార్యకర్తలు మాత్రం ఆయా నేతలతోటి ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు అని అంటున్నారా అనేటువంటి ప్రశ్న వస్తుంది. అంటే పై స్థాయిలో మీరైతే అందరితో సంబంధాలు పెట్టుకుంటారు, కానీ కింది స్థాయిలో మాత్రం కార్యకర్తలు వైకాపా నేతలతో అంటకాకూడదు అని చెప్తున్నారా? ఇంకొక మాట అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ వైసీపీకి ఓటు వేసిన వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వద్దు అని చెప్పి ఆయన అన్నట్టుగా వైసీపీ వాళ్ళు బాగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేయడం కాదు, యాక్చువల్గా వాళ్ళు గవర్నర్ కంప్లైంట్ చేశారు. ఇవాళ వాళ్ళ పేపర్లో కూడా వేసుకున్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి గవర్నర్ గారికి కంప్లైంట్ చేశారు. ఏంటి, వైసీపీ ఓటర్లకి సంక్షేమ పథకాలు ఇవ్వం అని చెప్పి అధికార పార్టీ చెప్తోంది, ఇది రాజ్యాంగ విరుద్ధం అని వాళ్ళు చేస్తున్న ఫిర్యాదు. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట లేదు. ఆయన అన్నది వైకాపా నేతల గురించే, ఓటర్ల గురించి కాదు. ఏ పార్టీ కూడా ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ టీడీపీ ఓటర్లకి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఉండదు. అన్లెస్ ఆ పొలిటికల్ కలర్ ఎక్కువ ఉంటే తప్ప ఒక ఊళ్ళో సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది ఓటర్లు ఆకర్షించడానికే ఏ పార్టీలైనా ప్రయత్నిస్తాయి. కాబట్టి వైసీపీకి ఓటు వేశారు కాబట్టి వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు లాంటి సీజన్డ్ పొలిటీషియన్ అనుకుంటారని చెప్పి చెప్పలేం. ఈ సందర్భంగా ఇంకో మాట అన్నాడండి చంద్రబాబు నాయుడు గారు. అదేంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలు ఉన్నాయట, ఇంకా చిన్న దేవాలయాలు చాలా ఉన్నాయి. వీటన్నిటికీ ఈ ట్రస్ట్ బోర్డులు, వాటికి చైర్మన్లు త్వరలో నియమిస్తామన్నారు. వీటితో పాటు మార్కెటింగ్ కమిటీలు కూడా చాలా ఉన్నాయి. 9 నెలలు అయిపోయింది, ఇంతవరకు వీళ్ళని నియమించడానికి ఈ ప్రభుత్వానికి టైం దొరకలా. ఎప్పుడు ఈ సమస్య ఉంది టీడీపీతోటి. ఈవెన్ బీజేపీ, జనసేన వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారట. ఎందుకంటే వాళ్ళు కూడా లిస్టులు ఇచ్చి ఉంటారు కదా, పేర్లు ఎప్పుడు ఈ నామినేటెడ్ పదవులు ఇస్తారు అని. బోల్డ్ అని ఖాళీగా ఉన్నాయి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ టైం ఇదే పని చేస్తారు. అదేంటంటే, దాదాపు సగం టర్మ్ అయిపోతుంది ఆయన నిర్ణయం తీసుకునేసరికి. చివరిలో ఎప్పుడో ఇస్తారు, అప్పుడంతా గందరగోళంగా ఉంటుంది, కొంత నెగిటివిటీ ఉంటుంది అధికార పార్టీ పట్ల. ఆ టైంలో వాళ్ళకి నామినేటెడ్ పదవులు వస్తాయి. వాళ్ళు దాన్ని సరిగ్గా ఎంజాయ్ కూడా చేయలేరు. ఎందుకంటే చాలా వాటికి సరైన సౌకర్యాలు ఉండవు. వాళ్ళు ఆ సీట్లో కుదురుకునేసరికి టైం అయిపోతుంది, చివరికి అసంతృప్తి మిగులుతుంది. ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా చేస్తున్నారు. మళ్ళీ అదే రిపీట్ అవుతోంది. లేకపోతే ఇప్పటివరకు ఈ దేవాలయాలకి మీరు కమిటీలు వేయాలి అనుకుంటే వెంటనే వేయాలి. జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో చాలా మెరుగు, వెంటనే చేసేస్తాడు ఇట్లాంటివి. చంద్రబాబు నాయుడు గారు 21 ప్రధాన దేవాలయాలకి చైర్మన్లు నియమిస్తామని 9 నెలల తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు. అలాగే మార్కెటింగ్ కమిటీల వ్యవహారం కూడా అంతే. వాటి మీద ఇంతవరకు ఒక నిర్ణయం తీసుకోవాలా. ఇలా జాప్యం చేసి ఆ పార్టీ వాళ్ళని, వాళ్ళతో పాటు ఇప్పుడు జనసేన, బీజేపీ వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడు గారు నిరుత్సాహపరుస్తారు.